మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీరు అన్నది చాలా కరెక్ట్. దట్ ఏది వేసుకోవాలో చాలా ఎనర్జీ డిసిపేట్ అయిపోతుంది చాలా మంది. చాలా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు పెద్ద పెద్ద సిఇఓస్, ద మల్టీ బిలియన్ డాలర్ ఇండస్ట్రీస్ ఉన్న పెద్ద పెద్ద సిఇఓస్, దే హ్యావ్ వన్ యూనిఫామ్, రోజు వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ ఆర్ వాట్ ఎవర్, లైక్ దే హ్యావ్ సమ్ సెట్ యూనిఫామ్ లాగా, బికాస్ దేర్ టైమ్ ఇస్ సో వాల్యుబుల్. వాళ్ళు ఒక్క నిమిషం కూడా వాళ్ళ ఎనర్జీని ఏ డ్రెస్ వేసుకోవాలి, దేనికి ఏ బెల్ట్ పెట్టుకోవాలి, దానికి ఏ సాక్స్ వేసుకోవాలి, దానికి ఏ షూస్ వేసుకోవాలి, దానికి వేస్ట్ చేయడానికి వాళ్ళు దే డోంట్ వాంట్ టు వేస్ట్ దట్ టైం. అంటే జస్ట్ ఇమాజిన్, దట్ ఈస్ సో ప్రెషస్. బ్రెయిన్ ఎనర్జీ అనేది చాలా ప్రెషస్. అండ్ యూ వోంట్ బిలీవ్ స్వప్న గారు, 1/3 ఆఫ్ ద ఫుడ్ వి ఈట్ ఈజ్ యూజ్డ్ బై ద బ్రెయిన్. ఓహో, బ్రెయిన్ ఈజ్ ద బ్రెయిన్లే చాలా మనం తిన్న ఫుడ్ ఎక్కువ అబ్జర్వ్ వాడేసుకుంటుంది. దాన్ని ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంచితే అంత యాక్టివ్గా ఉంటాం మనం. అంటే పిచ్చి పిచ్చి వాటికి వాడకుండా ఏదైతే మీనింగ్ఫుల్ వాల్యుబుల్ వాటికి వాడాలి తప్ప డ్రెస్ ఏం వేసుకోవాలి, ఈరోజు చెప్పులు ఏం వేసుకోవాలి, దీనికి అది మ్యాచింగ్ అవుతుందా, దాంట్లోనే సగం ఎనర్జీస్ గాన్. కానీ చాలా సార్లు ఈ ప్రాబ్లం వస్తుంది. కొన్నిసార్లు ఏ డ్రెస్ వేసుకున్నా మనకి మన గురించి హ్యాపీగా ఉండదు. యు డోంట్ ఫీల్ గుడ్. వై డస్ దట్ హ్యాపెన్? ఎందుకు అవుతుంది అలా? ఒక్కొక్క రోజు మన ఎమోషన్ మారుతా ఉంటుంది. ఒక రోజు చాలా నచ్చిన అవుట్ఫిట్, ఇంకో రోజు అస్సలు దాని వైపు కూడా చూడబుద్ది కాదు. అవును, చాలా కరెక్ట్. అది ఐ థింక్ విమెన్ మోర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వార్డ్రోబ్ ఓపెన్ చేసినప్పుడు what I did with my wardrobe, మీరు ఏం చేస్తారు చెప్పండి. కరెక్ట్. 22 years నుండి నేను సైజ్ మారలేదు. అది కొంతమందికి ఉండే అదృష్టం అంటే చెప్తున్నాను. అంటే నా వార్డ్రోబ్ చూడండి, లైక్ అప్పుడు కొన్న అవుట్ఫిట్ నుండి ఇప్పుడు కొన్న అవుట్ఫిట్లో ఏది పడేయాలో, బికాజ్ అన్నీ పడుతున్నాయి. సో హౌ డిడ్ ఐ డీక్లటర్ అంటే, అన్నీ పెట్టుకుంటాను నేను. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్షన్, ఒకరోజు ప్యాంట్ సెక్షన్, ఒకరోజు సల్వార్ కమీజ్ సెక్షన్, ఒకరోజు సారీ సెక్షన్, ఒక రోజు డ్రెస్, కాక్టైల్ డ్రెస్ సెక్షన్, అన్నీ బయట పెట్టుకొని చూశాను. అండ్ ఆ కలర్ మళ్ళీ వేసుకుంటానా, అలాంటి నేను ఎక్కువ కొన్నానా, నా ఏజ్కి నా ఎమోషన్, అంటే ఎమోషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా ఎమోషన్ మారుతుంది. ఇప్పుడు ఆ స్టైల్ వేసుకుంటాను. ఒక్కసారి ట్రూగా ఆలోచించేసి ఐ డిస్కార్డెడ్ హాఫ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు పట్టినా సరే, పట్టింది కదా ఉంచేసుకుందామంటే ఇంకా ఇట్ విల్ బికమ్ టూ బిగ్ మెస్. సో నా సైజెస్ ఉన్న నా అసిస్టెంట్స్, మా ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్ డాటర్స్, యంగ్ టీనేజర్స్ నౌ, మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ డాటర్స్, వాళ్ళందరు నా సైజెస్లో ఉన్న వాళ్ళందరినీ లిస్ట్ రాసేసుకొని అందరికి పంపించేశారు. అక్క ఉన్నా కూడా మీ సైజులో లేకపోతే ఇబ్బంది. అదే అంటది, నీ సైజ్ ఉంటే బాగుండునే, ఇద్దరం ఇక్కడ షేర్ ద క్లోత్. అంతే కదా, అదే. సో దట్స్ హౌ యూ హ్యావ్ టు క్లటర్. మన ఏజ్, మన మైండ్ సెట్, ఇప్పుడు మనం వేసుకుంటామా అని ఒకసారి మనం క్వశ్చన్ చేసుకొని, ఒకవేళ డౌట్ ఉంటే ఒక బాక్స్ పెట్టుకోండి. 2 months తర్వాత రీవిజిట్ దట్ బాక్స్ అండ్ సీ ఇఫ్ యూ స్టిల్ డోంట్ లైక్ ఇట్, తీసేయండి. మేబీ అనుకుంటే పెట్టుకోండి. కరెక్ట్. అంటే కొన్ని పడేయలేం కదా, కానీ ఇచ్చినా కూడా అట్లీస్ట్ ఫైండ్ ద రైట్ఫుల్ పీపుల్ టు గివ్ ఇట్ టు. అంటే బేసికలీ మనం ఏం చేస్తున్నాం అంటే, మనం తీసి దాన్ని లెక్క లేకుండా పడేయట్లేదు, వేరే వాళ్ళకి ఉపయోగపడే వాళ్ళకి అది హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సో దట్ మన నుంచి అది ఇంకో చోటుకి వెళ్ళి అది యూస్ఫుల్ గా అవుతుంది. యూస్లెస్ గా ఇక్కడ ఉన్నది అక్కడ యూస్ఫుల్ అవుతుంది. అది దట్స్ మోర్ ఇంపార్టెంట్. అప్పుడే మనకి యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. అబ్సల్యూట్లీ, వెరీ ట్రూ. సో డీక్లటరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎంత ఫ్రీక్వెంట్ గా చేస్తారు ఇది అంటే, బికాస్ చాలా మందికి ఇది చాలా విజ్డమ్ ఉంది మీరు చెప్పిన దానిలో. మీరు డ్రెస్సెస్, అవుట్ఫిట్స్, కాక్టైల్ డ్రెస్సెస్ గురించి చెప్పారు. చాలా మందికి అది చీరలు, సల్వార్ కమీజులు, బ్లౌజులు, నైటీలు, చినిగిపోయి కూడా నైటీలు చాలా మంది దే కాంట్ పార్ట్ విత్ ఇట్ బికాస్ ఒక కంఫర్ట్ వచ్చేస్తుంది. బట్ ద పాయింట్ ఇస్ దట్ ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనకి స్పేస్ ఓపెన్ అప్ అవుతున్నాయి, ఎనర్జీ ఓపెన్ అప్ అండ్ మెంటలీ యూ వోంట్ బిలీవ్ ఎవ్రీ టైమ్. అంటే ఎప్పుడు మీరు ఏదైతే కొన్ని సామాన్ తీసేస్తారు, ఈవెన్ బుక్స్ అండి, నేను బుక్స్ కూడా చాలా చదువుతాను. 22 years నుండి బుక్స్ చదివి అన్ని కలెక్ట్ అవుతా ఉన్నాయి. సో అది కూడా నేను ఒక అనాథాశ్రమం ఫోన్ చేసి వాళ్ళ ఏజ్ గ్రూప్ అడిగాను, ఎన్ని సంవత్సరాల నుండి అన్ని సంవత్సరాల వరకు పిల్లలు మీ దాంట్లో ఉంటారని. సో దే సెట్, సో వాళ్ళకి చదవాల్సినవి మాత్రమే పికౌట్ చేసి పంపడం జరిగింది. అండ్ మా బాబు కూడా ఇప్పుడు పెరిగిపోయాడు. సో చిన్నప్పుడు బుక్స్ అన్ని మళ్ళీ ఇంకొక స్కూల్కి పంపడమో, దాంతోనే మీ ఓపెన్ అప్ అవుతుంది స్పేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, నెక్స్ట్ టైం కొన్నప్పుడు ఇదంతా ఈ ఎక్సర్సైజ్ ఆలోచించి తక్కువ కొనడం స్టార్ట్ చేస్తాం. అంటే కరెక్ట్, ఒక డిసిప్లిన్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇట్స్ వెరీ యూస్ఫుల్ పాయింట్ మీరు మాట్లాడిన పాయింట్. చాలా మంది సూట్ కేసులు స్టాకప్ చేసేసి పైన, ఇప్పుడు చెప్తే వినరు, రెంటల్ స్పేసెస్ దొరుకుతున్నాయి. అంటే మన ఇంట్లో బట్టలు సరిపోకపోతే మనకి బయట చిన్న గోడౌన్ లాగా రెంట్ తీసుకొని మన బట్టలు అక్కడ పెట్టుకోవచ్చు అంట. బాబోయ్, అదొక బిజినెస్ ఇప్పుడు. రెంటల్ స్పేసెస్ ఫర్ యువర్ వార్డ్రోబ్. అది విన్నప్పుడు
ఐ వాజ్ వెరీ ఎన్ని జతలు బట్టలు ఉండాలని మీ అభిప్రాయం? అంటే దానికి ఏమైనా లెక్క ఉంటుందా? కౌంట్ ఏమైనా పెట్టుకున్నారా? 100 pairs ఓకే. అంటే వార్డ్రోబ్ స్పేస్ ఉంటుంది. మీ ఇంట్లో వార్డ్రోబ్ స్పేస్ ఇరుక్కు అయిపోగానే ఒక 2 తీసేయడం యూ షుడ్ నో. బికాజ్ మనకి ఇల్లు అంతే, కానీ డోంట్ గో అండ్ స్పెండ్ మనీ అండ్ రెంట్ అనదర్ ప్లేస్ టు పుట్ యువర్ క్లోత్స్. నాకు అఫ్ కోర్స్ నేను కళకళలాడడం, పండగలకి బట్టలు కొనుక్కోవడం, ఈ సెంటిమెంట్స్ని ఎక్కడా కాదనట్లేదు, కానీ చాలా మంది లక్షలు, వేలు, లక్షలు కుమ్మరించి ఒకేషన్స్కి బట్టలు కొంటారు. ఒక్కసారి 2 సార్లు వాడతారు అది. ఆ తర్వాత అది తీసి ఇంకా దాన్ని అది ఏంటి చెదపురుగులు వచ్చి కొట్టేయకుండా దాన్ని సేఫ్గా ఉంచడానికి బోల్డ్ అంత ఎనర్జీ ఎక్స్పెండ్ చేస్తాను దానిలో. ఫ్యాషన్ ఇండస్ట్రీలోనే రీపర్పసింగ్, రీయూజింగ్, రీడిజైనింగ్ అనేది స్టార్ట్ అయింది. అవును. అండ్ ఆల్సో రెంటింగ్, దట్ ఈస్ వాట్ ఐ రియలీ లైక్. బికాజ్ ఇప్పుడు కూడా చాలా మంది ఎఫర్ట్ చేయలేరు. అండ్ ఒకసారి వేసుకున్న వాళ్ళు కూడా ఇలాంటి వెబ్సైట్స్లో దే ఆర్ గివింగ్ అవే దే క్లోత్స్. సో ఇట్లా అకేషన్ అప్పుడు రెంటింగ్ ఇట్, రెంట్కి తీసుకొని ఆ పర్పస్కి వేసుకొని వాట్ ఎవర్ పేమెంట్. ఏదో దసరా దాండియా ఉంటుంది మీరు చెప్పినట్టు, గాగ్రా చోరీలు అందరికీ ఉండవు. ఆ దాండియా కోసం వెళ్ళి మినిమం 5-6 వేలు వేసి ఖర్చు పెట్టి కొనేసుకుంటారు. అవును. ఆ తర్వాత మళ్ళీ వేసుకోరు. అవును. సో దాన్ని దట్స్ వాట్ రీపర్పసింగ్ కూడా. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, ఇప్పుడు గాగ్రా తీసుకుంటే ఆ బ్లౌజ్ని మళ్ళీ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ సారీ. ఈ లెహంగాకి ఇంకో దుపట్టా వేసి యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ లెహంగా ఓని. ఆర్ లెహంగాని కూడా బాడీ అటాచ్ చేసి అనార్కలి చేయించుకుంటున్నారు. సో ఇట్ ఈస్ స్లోలీ ఓపెనింగ్ అప్ ఇట్లాంటి ఐడియాస్. అండ్ మన ఓల్డ్ సారీస్ని కూడా ఇప్పుడు ద మెనీ వెబ్సైట్స్ మన పాత సారీస్ ఏమైనా స్టెయిన్స్ పడ్డ సారీస్ ఉన్నా కూడా వీ కెన్ టేక్ ఇట్ అండ్ దే విల్ డిజైన్ యువర్ నైస్ అవుట్ఫిట్ దట్ యూ కెన్ హ్యావ్. అంటే మళ్ళీ వేసుకోవడానికి కూడా ద మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్. సో ఇట్స్ అ బ్రైట్ టైమ్ వేర్ రీపర్పసింగ్, రీయూజింగ్, రీడిజైనింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ. బ్యూటిఫుల్. ఈ పాయింట్స్ అన్నీ ఐ థింక్ చాలా యూస్ఫుల్ ఆలోచింపజేయడానికి. సో అది, సో కిచెన్ అయిపోయింది, మన వార్డ్రోబ్ అయిపోయింది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ దీనికి వస్తున్నాను నేను పార్ట్కి, ఏంటంటే ఆలోచనల డీక్లటరింగ్. దట్స్ ద ఫస్ట్ థింగ్. ఇవన్నీ చేసేది దానికోసమే. అదే ఫస్ట్ థింగ్ ఐ సే స్మైల్. మీరు చూడండి మీ ఎనర్జీ షిఫ్ట్ అయిపోతుంది. ఆ స్మైల్ స్టార్ట్ చేయండి. దిస్ ఇస్ సింపుల్ థింగ్ దట్ ఎవ్రీబడి కెన్ ప్రాక్టీస్. స్మైల్ ఎట్ న్యూ పీపుల్, స్ట్రేంజర్స్, హ్యావ్ అ స్మాల్ కాన్వర్జేషన్. కానీ అదొక పనిలాగా కాకుండా ఇంటెన్షన్ కూడా అలా ఉండాలి. కానీ మీరు సెలబ్రిటీ కదా శిల్ప గారు, సో మీరు బయటకి సెలబ్రిటీ కాదు నేను. మీరు అంటారు సీరియస్ అంటే కాదు, అంటే యూర్ వెల్ కనెక్టెడ్, మీరు పబ్లిక్ లో యూర్ నోటెడ్, చాలా మందికి మీరు పరిచయం. అందరికీ స్మైల్ చేసుకుంటూ వెళ్తే అందరూ అంటే విల్ దే నాట్ థింక్ ఓ ఈవిడే ఎందుకు స్మైల్ చేస్తారు ఇలాగాని? అంటే ఇట్స్ అ ఫ్రెండ్లీ స్మైల్. అంటే ఆ ఇంటెన్షన్ షుడ్ బి అథెంటిక్. మళ్ళీ కరెక్ట్. ఏదో నవ్వాలని నవ్వడం, శిల్ప గారు చెప్పారు ఇంటర్వ్యూలో లెట్స్ స్టార్ట్ స్మైలింగ్ అనకుండా, నిజంగా వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు, అడిగినప్పుడు ఏదన్నా యూనో మీరు ఎప్పుడు వస్తారు, మీ షిఫ్ట్ ఎప్పుడు అని అడుగుతాను ఎప్పుడైనా. మార్నింగ్ వచ్చేసినాం మేడం అంటే అంత పొద్దున్న ఎక్కడి నుంచి వస్తారు, చిన్న కొంచెం కన్సర్న్గా అడిగితే యూ బ్రైటనింగ్ అప్ దేర్ డే. అండ్ రెస్పాన్స్ వల్ల మీకు కూడా ఒకలాంటి జాయ్ వస్తుంది. అది సింపుల్ థింగ్. అది మన మైండ్లో ఎక్కడో, మనం నడిచేటప్పుడైనా మాట్లాడేటప్పుడు వీఆర్ ఆల్వేస్ బిజీ ఇన్ ద మైండ్. బయట వీఆర్ నాట్ అబ్జర్వింగ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్, లేకపోతే ఫోన్ 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 ఫోన్. సో వన్స్ యూ కమ్ అవుట్ అండ్ చిన్న చిన్న సింపుల్ థింగ్స్ కనుక చేస్తే కనుక మైండ్ క్లటర్ ఇస్ గాన్.